హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పెళ్ళిళ్ళు చేస్తారు కదా బిర్యానీ, సేమ్ టేస్ట్ మనం ఇంటి దగ్గర చేసుకోవాలన్నా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే దానికి కాంబినేషన్గా ఆలూ కుర్మా కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికైతే ముందైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుందండి. ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి. మనకైతే ఆ టేస్ట్ రావాలంటే ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత, అలాగే బగారా రైస్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట పక్కన. మనకి రైస్ అనేది నానితే చక్కగా టేస్ట్ అనేది, బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం మిల్ మేకర్ని కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ తీసుకుని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ వేసుకుని, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి కట్ చేసినవి. అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి మసాలాని, అది కూడా వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మీకు ఎంత సరిపోతుందో చూసుకుని. ఎప్పుడైతే నేనైతే ఇందులో గ్లాసున్నర బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను కదా, బియ్యాన్ని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. ఒకసారి అలాగే మనం ఇంకా ఎన్నెల్లో నానబెట్టుకున్నాం నూనె కూడా కొంచెం వాటర్ అనేది లేకుండా పిండేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని, గ్లాసున్నరకి వాటర్ అనేది యాడ్ చేసుకుని సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో మనకి మసాలా సాల్ట్ అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చూసుకోండి విజిల్ పెట్టే ముందు. మనమైతే ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలిపేసుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కట్టేసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది. అంతే అండి, చాలా టేస్టీగా అలాగే ఈజీగా కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. కుక్కర్లో అయితే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా చేసుకోండి, చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే కాంబినేషన్గా నేనైతే ఆలూ కుర్మా చేస్తున్నాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆలు అనేది ఉడకపెట్టేసుకున్నాను. ఎప్పుడైతే అల్లము వెల్లుల్లి కొంచెం జీలకర్ర అన్నీ కచ్చబెచ్చ దంచుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు కొంచెం అన్నీ వేసుకొని ఒకసారి ఉల్లిపాయలని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి, కర్రీ అనేది అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. అలాగే మనం ఉడకపెట్టుకున్న వాటిని కూడా, బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లో మిల్ మేకర్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే దీంట్లో సరిపడగా సాల్ట్ అలాగే కొంచెం కారము సరిపడగా, కర్రీకి సరిపడగా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లో కొంచెం పెరుగు అనేది కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి పెరుగు అనేది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది బిర్యానీలోకే కాకుండా మామూలు రైస్లోకి తిన్నా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. మనమైతే దీనికి కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి దీనికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.